అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా చిరపరిచితుండేనండి. మన ఇన్స్టిట్యూట్ తరఫున ఎన్నో ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ చక్కటి మెటీరియల్ అందించడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. అయితే ప్రత్యేకించి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ గురించిన నోటిఫికేషన్ అనేది నిన్న రిలీజ్ అయిందండి. అందరికీ తెలుసు, ఏపీ సర్కిల్లో కానీ తెలంగాణ సర్కిల్లో కానీ ఆల్ ఇండియా లెవెల్లో కూడా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదండి. ఎగ్జామ్ డేట్ ఎలాగైతే 21/7/2024 ఏదైతే క్యాలెండర్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో ఇచ్చారో అదే డేట్కే ఎగ్జామినేషన్ జరుగుతుందండి. అప్లికేషన్స్ కాల్ ఫర్ చేశారండి. మనకు నోటిఫికేషన్ నిన్న అన్ని సర్కిల్స్లో రిలీజ్ చేశారు. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ సబ్మిషన్కి ఎంత అంటే 3rd జూలై ఉంటుందండి. జూలై 3వ తారీఖున ఉంటుంది. ఇక తర్వాత సిలబస్లో ఎటువంటి మార్పు లేదండి. సిలబస్లో మనకు ఎటువంటి మార్పు లేదు అంటే మీకు తెలుసు సిలబస్ ఏముంటుంది అనేటటువంటిది. సిలబస్లో మనకు మామూలుగా 100 మార్క్స్కు క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. పిఏ సిలబస్కు ఏదైతే మనకు రివర్స్ నుంచి వస్తే పార్ట్ బి నుంచి రీజనింగ్ మనకు 20 మార్క్స్కి ఉంటుందండి. అలాగే తర్వాత మనకు మ్యాథమెటిక్స్ బేసిక్ మ్యాథ్స్ ఏవైతే 8 చాప్టర్స్ ఉన్నాయో దాంట్లో నుంచి ఒక 20 మార్క్స్. తర్వాత జీకే నుంచి 10 క్వశ్చన్స్. అంటే ఇది పార్ట్ బి కింద తీసుకుంటే వాల్యూమ్స్ లేకుండా అండి, పేపర్లోనే ఒకటే పేపర్ ఉంటుందండి. దాంట్లో రీజనింగ్ 20, మ్యాథ్స్ 20, జీకే 20, ఇది ఒక 50 అండి. ఇక తర్వాత మార్పు ఏం లేదండి. ఏదైతే వాల్యూమ్స్ ఉన్నాయో పిఓ గైడ్ పార్ట్ 1 ఉంటుంది, పిఓ గైడ్ పార్ట్ 1 10, అలాగే పిఓ గైడ్ పార్ట్ 2 10, బేసిక్ టర్మినాలజీ ఐటీ మోడర్నైజేషన్ బేసిక్ టర్మినాలజీ ఐటీ మోడర్నైజేషన్ 10. తర్వాత ఇక మనకు మిగతా వాటిలో ఇంకా మనకు బేసిక్ టర్మ్, తర్వాత ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ 10. తర్వాత ఈ 40 పోను ఇంకొక 10కి ఎట్లా అంటేనండి, వాల్యూమ్ 6 పార్ట్ 1, వాల్యూమ్ 6 పార్ట్ 3 ఎస్బి ఆర్డర్స్, ఇవి కలిపి 5 క్వశ్చన్స్ అండి. తర్వాత వాల్యూమ్ 7 ఫారిన్ పోస్ట్ మాన్యువల్ అని ఉంటుందండి. ఫారిన్ పోస్ట్ మాన్యువల్, ఈ 2 కలిపి 5 మార్క్స్ అండి. టోటల్ వాల్యూమ్స్ ఇది 40 + 10 50. తర్వాత ఇది పార్ట్ ఏలో ఉంటుందండి. అంతా మన వాల్యూమ్స్ గురించి ఉంది. ఇక నెక్స్ట్ ఉన్నది పార్ట్ బి 50. టోటల్ 100 మార్క్స్ ఉంటుందండి. 100 మార్క్స్కే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. తర్వాత మనకి ఇటీవల వచ్చినటువంటి దాంట్లో పేపర్ 2 ఏదైతే లాంగ్వేజ్కి సంబంధించిన పేపర్ ఉందో అది తీసేశారు అనేది అందరికీ ఉందండి. అది నోటిఫికేషన్లో కూడా వచ్చింది. దాని గురించి కూడా నేను వీడియో చేసి పెట్టాను. అంటే లాంగ్వేజ్ తెలుగు పేపర్ ఏదైతే ఉండేదో అది పేపర్ 2 అనేది తీసేశారండి. ఇది ఎగ్జామినేషన్ జరగడము ఇవంతా కూడా సేమ్ అండి. మళ్ళీ కేటగిరీ ఏ కేటగిరీ బి అనేటటువంటిది కూడా ఫుల్ సర్వీస్ ఏదైతే మనకు పోస్ట్ మ్యాన్లో 3 years, ఎంటీఎస్లో 5 years ఉంటే ఎలిజిబుల్ అనేది కేటగిరీ ఏకి తీసుకోవడం, రిమైనింగ్ అంతా సర్వీస్ కలుపుకుంటూ జీడిఎస్తో పాటు వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది ఉంటుందండి. కేటగిరీ ఏ అనేటటువంటి పాయింట్లో ఆ వేకెన్సీలన్నీ వాళ్ళు ఫిలప్ చేసుకుని ఇంకేమైనా మిగిలితేనే కేటగిరీ బికి ఇస్తారని, కేటగిరీ బి కంటూ సపరేట్గా మనకు ఎటువంటి పోస్టులు అనేది ప్రత్యేకించి ఉండవండి. కేటగిరీ ఏలోనే అందరూ ఫిలప్ అయిపోయి, అంటే అన్ని పోస్టులు ఫిలప్ అయిపోయి ఒకవేళ ఏమైనా మిగిలితే దెన్ దే విల్ కమ్ టు కేటగిరీ బి అండి. ఈ కేటగిరీ బిలో సర్వీస్తో కలిపి పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఇట్లా అన్ని కలిపి సర్వీస్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అది మీకు అందరికీ తెలుసు అండి. మామూలుగా కేటగిరీ ఏలో ఉన్నటువంటి దాంట్లో పోస్ట్ మ్యాన్లో 3 years సర్వీస్, అలాగే మన ఎంటీఎస్లో 5 years సర్వీస్. క్రైటీరియా మాత్రం డేట్ ఆఫ్ ఇది మాత్రం 1/1/2024 అండి.
11/1/2024. ఇందులో కూడా ఎటువంటి మార్పు లేదు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖుకే సర్వీస్ క్యాలిక్యులేషన్ అనేది వస్తుందండి. తర్వాత ఏంటంటే ఇంకా మనకి ఏమైనా అబ్నార్మల్గా మార్పులు వచ్చాయంటే ఏం లేదండి. ప్రత్యేకించి సిలబస్ మారిపోయింది అని చెప్పి గగ్గోలు పెట్టారండి. అంతా ఇంతకుముందు వీడియోలు అవన్నీ చేశారు, అదంతా తప్పని ఇప్పుడు మీకు క్లారిటీగా తెలిసిపోయింది. సిలబస్లో ఎటువంటి మార్పు లేదండి. ఒక ఎస్బీ ఆర్డర్స్ గురించి చెప్పేటప్పుడు ఎస్బీ ఆర్డర్స్ అనేది ఏ సంవత్సరంలో అయితే పరీక్ష నిర్వహిస్తారో దానికంటే ముందున్న సంవత్సరం డిసెంబర్ 31 వరకు రిలీజ్ చేసినటువంటి ఎస్బీ ఆర్డర్స్ గురించి ప్రశ్నలు ఉంటాయండి. అంటే 24 కాబట్టి మనకు 23 డిసెంబర్ 31 వరకు 23లో రిలీజ్ అయినటువంటి ఎస్బీ ఆర్డర్స్ మీద ఎక్కువ ఉంటుందండి. అంతకు ముందున్న సంవత్సరం కూడా 22, 21 కూడా కొన్ని ఇవ్వవచ్చు అండి. కానీ దాంట్లో ఇచ్చేదే 1 or 2 క్వశ్చన్స్ అండి. అదొకటండి. తర్వాత పేపర్ 2 అదైతే తీసేశారండి. ఇక డెస్ట్ టెస్ట్ అనేది 1:3 ఆర్ 1:5 అయినా పిలవచ్చు అనేది కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. ఎవరు క్వాలిఫై అయినటువంటి దాంట్లో వాళ్ళు అప్పుడు పేపర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళను దాంట్లో నుంచి 1:3 ఆర్ 1:5 వేకెన్సీస్ను బట్టి అవి చేస్తారండి. తెలంగాణ సర్కిల్లో అయితే మనకు టోటల్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 95 వేకెన్సీస్ వచ్చాయండి. యూఆర్లో 77, SC 13 అండ్ ST 5, టోటల్ 95 అనేది దాంట్లో చూపించారండి. ఇక ఏపీ సర్కిల్ నోటిఫికేషన్లో కూడా ఉండవచ్చు, నేను జస్ట్ చూశాను ఒక రౌండ్. అయితే ఇక మిగతా వాటిలో ఎటువంటి మార్పు లేదండి. ఇక తర్వాత ఏంటంటే ప్రిఫరెన్స్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఫిలప్ చేసుకోవాలండి. మీరు ఏదైతే అప్లికేషన్ ఫిలప్ చేసే ముందు కూడా ఏదైతే ఫార్మాట్ వాళ్ళు ఇచ్చారో అప్లికేషన్ ఫార్మాట్, దాని తర్వాత ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుందండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పెట్టాలన్నారు, అవన్నీ చేస్తారు మీరు. తర్వాత ఏంటంటే ఫస్ట్ మనకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో 3 కేటగిరీస్ ఉన్నాయండి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ ద క్యాడర్, నేమ్ ఆఫ్ ది క్యాడర్ అంటే 3 విభాగాలండి. ఒకటి పోస్టల్ అసిస్టెంట్, సర్కిల్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్. సెకండ్ వన్ పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ ఆఫీసెస్. ఇక మిగిలింది సార్టింగ్ అసిస్టెంట్. ఈ 3